తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. ఈ నెల 10న హైదరాబాద్ నుండి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు, భారత జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు. వరంగల్ ఓసిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అరవింద్ మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరగబోతున్న విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేరినట్లు వెల్లడించారు. 4 లక్షల మందితో నిర్వహించబోతున్న బహిరంగ సభకు వరంగల్ నుండి అత్యధికంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో భారత చరిత పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి చాలా సంతోషమైన రోజు ఇవాళ. ఇటువంటి పెద్ద విక్టరీస్ తర్వాత ప్రధానమంత్రి గారు ఫస్ట్ తెలంగాణలో అడుగుపెట్టడం ఇస్ అకార్డింగ్ టు మీ ఇస్ అ మేజర్ పొలిటికల్ స్టేట్మెంట్. ఆయన వస్తున్నారు. దాదాపు 7,800 పైచిలుకు కోట్ల రూపాయల ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ కూడా వేయడం జరుగుతుంది. అందులో మన ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కూడా బాగా ఉంది. వరంగల్, కాచిపేట, టెక్స్టైల్ పార్కు, థర్డ్ లైన్ విజయవాడ లైన్, రాబోయే ప్లస్ ఇంకా మీ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా దగ్గర పడ్డట్టుంది. ఇనాగ్రేషన్, ఎయిర్పోర్టు. సో వరంగల్ అభివృద్ధిలో సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఎంత ఉందో మనకు కనబడతాం. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ యొక్క ఇనాగరేషన్, ఫౌండేషన్లు చేసిన ఇట్ ఈస్ క్లియర్లీ అ పొలిటికల్ స్టేట్మెంట్. 2028 అసెంబ్లీ ఎన్నికలకి ఆయన పర్సనల్గా తీసుకొని ఫౌండేషన్ వేయడానికే ఇక్కడ ప్రభుత్వాలు ఏ రకంగా విఫలమైనవి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. మహిళల్ని అనేక రకాలుగా మోసం చేశాం. 2,500 తులం బంగారము, 4,000 పెన్షన్, పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్య బీమాలు లేవు, ఫసల్ బీమాలు లేవు, రైతుల రుణమాఫీలు సరిగ్గా లేవు, 500 బోనసులు లేవు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అసలు అది పరిస్థితి దారుణంగా ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పరిస్థితి ఎన్ఆర్ఐ మర్చిపోయింది. అన్ని వర్గాలకి చేసిన వాగ్దానాలన్నీ అలా ఎన్నిటికీ అప్పుడు నాకు యాదుంది, మన కనకదుర్గమ్మ పేరు మీద కూడా ఒట్టేసింది. టీఆర్ఎస్ వాడు చేసినవన్నీ ఎవరు కూడా ప్రజలు మరవనీయం కూడా మేము. సో ద బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ తెలంగాణ ఇస్ భారతీయ జనతా పార్టీ. సో ఆ ప్రాసెస్ని మొదలు పెట్టడానికి మోదీ గారి ఇక్కడ రావడం